ఒకవేళ ఎవరైనా మీ ప్రేమని కాదు అంటే, ఎవరైనా మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతే అప్పుడేం చేస్తారు? కొందరు ముభావంగా మారతారు, కొందరు మోసం చేసి ప్రేమను దక్కించుకోవాలనుకుంటారు, కొందరు బలవంతంగా ప్రేమపై అధికారం చలాయించాలనుకుంటారు. కానీ నిజమేమిటంటే, మీరు ప్రేమించిన వాళ్లంతా మిమ్మల్ని ప్రేమించాలన్న నియమమేం లేదు. కాబట్టి ఎవరినైతే మీరు ప్రేమిస్తారో వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయండి. ఎందుకంటే స్వేచ్ఛ అనే భావం జీవులకి అన్నిటికంటే ప్రియమైనది. మీ ప్రేమ స్వచ్ఛమైనదే అయితే అది తప్పకుండా గెలిచి తీరుతుంది. అంతవరకు నిస్వార్థ భావంతో ప్రేమించండి. స్వార్థం తొలగిపోయిందంటే అప్పుడు ప్రేమ మీ సొంతం అవుతుంది. దానితో మనసు ఆనందమయమై అంటుంది, రాధా కృష్ణ.